నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరం. మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళి మనకి ఏపీకి కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకొస్తాను, అలానే సింగపూర్కి మనకి మధ్య స్నేహపూర్వక బంధం ఉంది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి మనం అని చెప్పేసి అక్కడున్న తెలుగు వాళ్ళని కూడా మోటివేట్ చేసే ప్రయత్నం బాబు గారు చేశారు. అయితే ఏదైతే ప్రయాణం ఉందో దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళ దగ్గర నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, చాలా విధంగా ట్రోల్స్ కూడా చేశారు, ఎన్నో ప్రశ్నలు కురిపించారు. అయితే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే గనక వైసీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతికి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకొచ్చారు సింగపూర్ నుండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం సిఐడిని అక్కడికి ఇన్వెస్టిగేషన్ పేరుతో పంపించి వేధింపులకు గురి చేసింది. ఈ విషయంలో మేము తీవ్ర ఆవేదనకు లోనయ్యాము అని చెప్పేసి సింగపూర్ ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు మనకి వార్తలు వస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఈ వార్తలో వాస్తవం ఎంత? స్వయంగా టీడీపీ వాళ్ళే ఈ విషయాన్ని చెప్పారు కాబట్టి అసలు ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అంటే వైసీపీ వాళ్ళ అరాచకం అనాలో ఇంకేమనాలో ఇది కొంచెం తారాస్థాయికి చేరిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజెంట్ నారాయణ గారు ఏదైతే చెప్పారో అది చూస్తుంటే ఎక్కడో సింగపూర్ నుండి ఏపీ అమరావతికి వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిఐడి ఇన్వెస్టిగేషన్ పేరుతో సిఐడి వాళ్ళని అక్కడికి పంపించి వేధింపులకు గురి చేయడం అనేది ఇది ఎలా చూడాలి అంటారు? దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించడానికి కాస్త అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి సార్ అసలు వాస్తవం ఏంటి? ఇప్పుడు మీకు ఏమవుద్దంటే ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. చెరపకరా చెడు. అవును. నువ్వు ఓటెత్తే 6 వస్తాయి వెనక్కి అనేటువంటిది ఒకటి ఉంది. దాని గురించి చెప్తాను మళ్ళీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా నాళ్ళ క్రితం అంటే 85-90 మధ్యలో సింగపూర్ వెళ్ళాడు. ఆయన మంత్రులందరూ పర్యటనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు. అక్కడ వాళ్ళ డిసిప్లిను, ఆ పరిశుభ్రత, మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కొన్ని ఆ పరిపాలనాపరమైన కొన్ని అంశాలను గమనించాడు ఆయన. దీన్ని సాధారణంగా మనం ఏం చేస్తాం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి మన ఊళ్ళో ఉంటే బాగుండు అనుకుంటాం. ఎక్కడైనా విదేశాలు వెళ్ళినా లేకపోతే ఇంకో మన దేశంలో ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక విచిత్రమైంది లేకపోతే ఒక పద్ధతి అయింది, ఏదో ఒక ఆనందకరం అమ్యూజ్మెంట్ ఇలాంటి ఏదైనా చూసినప్పుడు ఇలాంటిది మన ఊళ్ళో ఉంటే బాగుండు అనుకుంటాం కదా. మనమే అనుకుంటాం. రాజకీయాల్లో ఉండి పరిపాలన అవకాశం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అలాంటిది మనం కూడా చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలి, మన ప్రజలకు అందించాలనుకుంటారు. పైగా ఇది ఆ రోడ్లు శుభ్రత, ఆ క్రమశిక్షణ, ఆ కఠినమైన చట్టాలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ముద్ర వాళ్ళే బీజం పడిపోయింది ఆయనలో. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అంతటినే ఇంప్లిమెంట్ చేశాడు. మీకు చూడండి, ఆ రోడ్లు గీడ్లు అంతా క్లీన్గా పెట్టించేవాడు. రాత్రి అంతా క్లీన్ చేసి తెల్లారి రోడ్డుకి అందరూ కూడా పొద్దున్న మనం లేచి బయటకు వచ్చినట్టుగా సీపు కట్టించుకుని ఇలాగా తుడుతూ ఉండేవారు పారిశుద్ధ కార్మికులు. వాళ్ళకి ఏం చేశారంటే రాత్రి పెట్టేశారు. ఈ జనాలు అందరూ శోభ్రంగా రోడ్ల మీద పాడేసిపోతే అన్ని క్లీన్ చేసి పొద్దున్నకి మళ్ళీ అద్దాల్లో పెట్టేవారు. తిరుపతిలో జరుగుతూ ఉంటుంది అలాగా. చెట్లు ఆకులు రాలి అనుకోండి, ఆకు రాలి లోపల పొట్టెట్టేస్తారు. అలాగా అంత శుభ్రంగా చేయించిపోడు. రోడ్లు తవ్వేస్తే ఆ తవ్వేసిన వాళ్ళే కప్పెట్టాలి, లేకపోతే వాళ్ళ మీద ఫైన్ వేసుకోండి. రోడ్ల మీద ఎవరన్నా సరే ఇంట్లో బాగు చేయించుకున్నప్పుడు ఆ డెబ్రిస్ ఉంటుంది కదా, రబ్బిష్, అది తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళకి 3-4 రెట్లు ఫైన్ వేసేస్తే దెబ్బకి వేస్తాం మానేశారు. ఇలాగా పరిశుభ్రత, చెట్లు పెంచడం, క్లీన్ అండ్ గ్రీను ఇలాంటి అన్నట్లు శ్రద్ధ తీసుకున్నాడు. సింగపూర్లా చేయాలనేటువంటి మన దేశంలో కష్టం అవుద్ది, మన వాతావరణం, మన మనుషులు ఇవన్నీ. కానీ చాలా వరకు హైదరాబాద్ చూడండి ఎలాగ ఉంటుందో. గ్రీనరీ పెంచాడు ఆయన, ఎన్నో మొక్కలు నాటించాడు. ఇప్పటికీ అవలంబిస్తున్నారు. పారిశుద్ధ కార్యక్రమాలు నైట్ పని చేస్తే అలా రోడ్డు క్లీన్గా పెడతారు. అలాగా ఆయనకు కొన్ని డిజైర్స్ ఉండి దాన్ని నెరవేర్చుకుంటూ ఆ తర్వాత అమరావతి అనేటువంటి సైబరాబాద్ 2020 విజన్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అమరావతి పెట్టే అవకాశం వచ్చింది ఆయనకు. మళ్ళీ దేవుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. రాష్ట్ర విభజన జరిగింది, మళ్ళీ అమరావతి నగర నిర్మాణం. ఈ అవకాశం వచ్చినప్పుడు సింగపూర్ కన్సార్టియం అని వాళ్ళతోటి పెట్టుకుని మంత్రి ఈశ్వరన్ గారిని వాళ్ళని తీసుకొచ్చి దీన్ని వాళ్ళతో కొలాబరేట్ చేద్దామని అనుకున్నాడు. సుజావుగా సాగాలి, అంతా మంచిగా జరిగితే బాగుండేది. మధ్యలో కాలం కాటేసింది అంటారో లేకపోతే ఏదో అనుకున్నది తారుమారైందో ఓడిపోవడం జరిగింది. ఇక వీళ్ళ వికృత స్వరూపం, విశృంఖల వీర విహారం చేసే వాళ్ళందరినీ వీళ్ళకి అలవాటైన పది చేస్తారు కదా, మీరు 250 కోట్లు ఇచ్చి పని చేసుకోండి వాళ్ళు మొదలెట్టారంట. వాళ్ళకి అవినీతి అంటేనే అసహ్యం. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వీళ్ళు ఇలా మాట్లాడేటప్పుడు డోకు వచ్చింది వాళ్ళకి. ఇంక వీళ్ళు మనం ఉండకూడదు బాగా దొబ్బేస్తారు.
వాళ్ళు అప్పుడే ఏషియన్ బ్యాంక్కి వాళ్ళకి లెటర్లు రాసి వీళ్ళకి ఇవ్వకండి, మెయిల్స్ పెట్టి ఎన్జిటీలో కేసులు వేసి దుర్మార్గం వ్యవహరించారు. తర్వాత వాళ్ళది ఏం పోయింది, అమరావతి కట్టాలంటే కదా వాళ్ళకి ఏదైనా రూపాయి వస్తేనే చేస్తారు, రూపాయి రాకపోతే మనకెందుకు అమరావతి మూసేయండి అంటారు. రోడ్లు తవ్వుకుపోయారు వాళ్ళు, రోడ్లు తవ్వుకొని కంకర ఇసుక పట్టుకుపోరండి వాళ్ళు. దాని మీద వీళ్ళు కేసేట్లేదు. ఇప్పుడు వీళ్ళని అనాలి, ఆ తవ్వుకుపోయినాడు ఎవడో ఏంటి, అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవడో ఆ టైంలో, పోలీసులు ఎవరో, రెవెన్యూ ఎవరో, అందరినీ పిలిచి వాళ్ళందరినీ మోకాలు కుర్చీ వేయించాలి, గోడ కుర్చీ వేయించాలి వాళ్ళందరి చేత. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ జగన్మోహన్ రెడ్డి అరాచకం, 3 రాజధానులు, రాష్ట్రం సర్వనాశనం చేయడం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కిపోవడం మళ్ళీ మొదటికి వచ్చింది కదా. మొదటి కొత్త చాలా వెనక్కిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ప్రజలందరూ ఆయనకి అవకాశం ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి. ఆయన దీన్ని మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయాలరా, పునర్నిర్మాణం అంటారు దీన్ని. అసలు నిర్మాణం మొదటిసారి నిర్మాణం చేయడం ఈజీ, పునర్నిర్మాణం కష్టం. అంటే సగం పడిపోయిందని మళ్ళీ కట్టాలంటే చాలా కష్టం. ఆ పనిలో ఉన్నాడు ఆయన. మళ్ళీ సింగపూర్ వెళ్ళి బాబు రెండో బాబు అంటే ఆ సంబంధాలు, చెడిపోయిన సంబంధాలు, వాళ్ళు కోల్పోయిన నమ్మకం, దాన్ని నిలబెట్టడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అర్జెంటుగా ఇప్పుడు వచ్చి పెట్టుబడులు పెట్టమంటాం వెళ్ళలేదు ఆయన, మీరు ఇప్పుడు వచ్చి పెట్టండి అని ఏమంటాం వెళ్ళలేదు ఆయన. వాళ్ళ మధ్య ఒక స్నేహపూర్వ సహకారం, వాళ్ళని ఇదిగో మా వాతావరణం మళ్ళీ మారిందా, ఆ దొంగడు మళ్ళీ రాడు అని రానివ్వండి అని చెప్పడానికి వెళ్ళారు. రేపు మళ్ళీ సిఐఐ సదస్సు జరిగినప్పుడు దాని రిజల్ట్ కనపడద్ది, వాళ్ళు ఎంతమంది స్పందించారు, ఎంత పెట్టుబడులు పెడుతున్నారు అనే ఫలితం అప్పుడు తెలుస్తుంది. అందాక ఏదైనా కొద్దిగా వచ్చి ఉండొచ్చు. పూర్తిగా ఆయన పర్యటనలో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో, మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మారారు, ఇలాంటి దొంగల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది ప్రజలకి, వీడు ఎన్ని కేసులు ఉన్నాడు, మళ్ళీ ఎన్ని పెడుతున్నాం మేము కేసులు, సీక్రెట్గా చెప్పి లోపల వేస్తాం పర్లేదు మీరు రండి అని చెప్పి ఉంటాడు గ్యారంటీగా. ఏంటంటే ఇక్కడ మనం అందరూ ధీమాగా ఉండాల్సింది, నాలాంటి జగన్ ఖచ్చితంగా లోపల పోతాడని ఎందుకు చెప్తున్నామంటే, నీ కోసం నా కోసం కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడిదారులు రావడం కోసం వాళ్ళందరూ ఏమంటారు, మళ్ళీ వస్తారేమండి బాబు, ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఆ అంబటి రాంబాబు వాళ్ళు వచ్చి కేకలేస్తారు, మాకు సిరాకాలు వాళ్ళు గొంతుకింటే అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. ఇప్పుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఈ అంబటి రాంబాబు ఇలాంటి బ్యాచ్ వస్తే సిరాకు వచ్చేదా వాళ్ళందరికీ, వాళ్ళంతా మంచి క్లాస్గా ఉంటారు, వీళ్ళందరూ మాస్, ఫుల్ మాస్, వీళ్ళు గోలెట్టండి బాబు మాకు అనుకుంటారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో మీకోసం నా కోసం అరెస్ట్ చేయడు, ఈ పెట్టుబడులు రావడం కోసం ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారిని ఒప్పుకోవట్లేదు, మోడీ గారు శిష్యుడు అంటున్నారు. అవన్నీ తప్పండి. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా తీసుకున్నా, ఇప్పుడు మీరు రీఛార్జ్ చేయించుకుంటారు ఫోన్లో, ఐఫోన్ తర్వాత ఫోన్ పని చేస్తుందా, అలాగే ఆయన ఛార్జ్ చేయించుకున్నాడు, రీఛార్జ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకెందుకు పని చేస్తుంది, అయిపోయిందండి మీ నెట్వర్క్ బ్యాలెన్స్ లేదని చెప్తే వస్తుంది మనకి, అవును కదా. మన ఫోన్ చేస్తే ఏమవుతుంది, మీ నెట్ అర్జెంటుగా రీఛార్జ్ చేయించుకోండి, బ్యాలెన్స్ లేదని వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ కనెక్షన్ కట్ అయిపోయింది, మీకు నాకు సంబంధం లేదు, మీరు రీఛార్జ్ చేసిందంతా అయిపోయిందని చెప్పి వాడేసుకున్నారు మమ్మల్ని, 13 ఏళ్ళ నుంచి ఖాళీగా తిరుగుతున్నారు, ఇంకా అంతే చాలు, ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అని చెప్తారు. ఏమో ప్రజల్లో అపోహలు, అనుమానాలు ఉన్నట్టు ఏమో సంబంధాలు ఉంటే ఉండొచ్చు, ఇతను దొబ్బేసిన డబ్బులు వాళ్ళకి చాలా వరకు పంపించి ఉండొచ్చు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఫోను డేటా వాడేసుకున్నట్టు వాళ్ళని ఎన్నాళ్ళు రోడ్డు మీద తిరగడానికి, అరాచకం చేయడానికి, వాళ్ళ బాబాయ్ని చంపేసి అవినాష్ రెడ్డి అరెస్టులు ఆపడానికి ఎన్నట్టు యథేచ్ఛగా వాడేచ్చాడు. వాళ్ళు చెప్తారు అయిపోయిందని, డేటా అయిపోయింది, ఇంకేం లేదు మీకు అని చెప్తారు. ఇప్పుడు ఇంకేం చేస్తాడు, వాళ్ళు చెప్తారు మీకు మాకు చెడ్డ పేరు వచ్చేద్దండి, మాకు అమరావతి నిర్మాణమే కాదు దేశానికి మంచి పేరు వద్దు, ఆర్థిక అభివృద్ధికి ఈ రాష్ట్రం కూడా ఈ దేశానికి ఉపయోగపడుతుంది, ఇది అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేస్తాడు. ఆయన చాలా శుద్ధభావతం, వాళ్ళకి పూర్తిగా సహకరిస్తా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆయన వాళ్ళ దగ్గర నమ్మకం సంపాదించుకున్నాడు. మనం ఎంత ఏడిపించి తినేసినా కానీ బాగానే చేస్తున్నాడు బాబు మనకు అనుకుంటారు సపోర్ట్. ఓపెన్గా మాట్లాడుకుంటే అంతే కదా, ఎంత ఏది అరెస్టులు కూడా చేసేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, ఆ కోర్టులో కూడా కేసులు ఏ బెంచ్ మీద వెళ్ళాలి, ఎప్పుడు కూడా ఆ బెంచ్ మీదకి వెళ్ళటం, వాళ్ళు ఏమో ఇద్దరు చెరుకు రకం తీర్పిస్తాం, ఇవన్నీ చూసాం కదా. ఇప్పటి వరకు 17 కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోవటం మామూలు దుర్మార్గం కాదు ఇది. అయినా సరే ఈయన తల వంచుకుని జాగ్రత్తగా నా రాష్ట్రం, నా ప్రజలు, జనము, జలము, అభివృద్ధి, భవిష్యత్తు, భరోసా ఈ గొడవలో ఉన్నాడు. అటువంటి వాడి మీద ఋషి మీద రాళ్ళు వేస్తాడు ఎవడన్నా, ఒంటి చేతితో తప్పట్లు వస్తాయా, నువ్వు ఎంత తిట్టినా కానీ ఇలా నోరు మూసి కూర్చున్నావు, నువ్వు ఎన్నిసార్లు నోరు నొప్పి రాదా నీకు, నువ్వు కొట్టాలన్నా చేతులు నొప్పి వస్తాయి కదా. వాళ్ళు కూడా అలాగే మారిపోయారు, మనకు బోడం సహకరిస్తాడు, ఈ అడ్డం పెట్టుకుని మనం రేపొద్దు మళ్ళీ గెలవాలి అనుకుంటున్నారు వాళ్ళు. అటువంటిప్పుడు ఈయన చెప్తాడు, ఇటు అడ్డమండి బాబు, ఇటు పల్లెరిగాయలు ఉన్నాడు, ముళ్ళ వంకాయలా గుచ్చుకుంటున్నాడు మనకంటే, ఆ ముళ్ళ వంకాయని తీసి అదలు పడేయమంటారు. ముళ్ళ వంకాయలు అట్టాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి, వంకాయ కదా అని ముట్టుకుంటే ముళ్ళు గుచ్చిపోతాయి మనకి, అని చేత వాళ్ళు వదిలించుకుంటాం అంటే ఏంటి, లోపల పంపించడం అన్నమాట. ఆ లోపల పంపించాలంటే ఇంక బయటికి రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ రేపు అతను నోట్లు కట్ల వెంకటేష్ నాయుడు ఇలా ముట్టుకుని చూస్తున్నాడు కదా, అలాగే ఇతను కూడా ముట్టుకుని చూసి వీడియో వచ్చేస్తున్నట్టు ఇవాళ సాయంత్రం రేపు వద్దున్నాం. అంతేకాకుండా విమానాల్లో వెళ్తున్నారు కదా, అవి కూడా వచ్చేస్తాయంట. ఇప్పుడు దెబ్బమని వర్షం పడినట్టు నేను వర్షం పడింది కదా, అలా వచ్చేస్తాయి పైనుంచి కిందకి పడిపోతూ ఉంటాయి.
ఆ ఫోటోలు గిటోలు అన్నీ. ఈ జనాలు ఇప్పటికే బెక్స్ చచ్చిపోయి ఉన్నారు, వాళ్ళు బెత్తరపోయి ఉన్నారు. ఎన్ని ట్రోలింగ్ చేస్తారు సింగపూర్ హోటల్లో, దారుణమైన ట్రోలింగ్. చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పన అసత్యాలు ప్రచారం చేశారంటే వ్యవసాయం దండగా అన్నాడని 2 ఎకరాల నుంచి 2,000 కోట్లని సింగపూర్లో హోటలని, ఈ దళితులు పుట్టుతారంటారని ఇలాంటి అబద్ధాలు విపరీతంగా ప్రచారం చేశారు. అన్నీ కూడా కాలం సమాధానం చెప్పింది. 4 సార్లు ముఖ్యమంత్రి రావడం నిజంగా ప్రజలు నమ్మితే. అప్పుడు కూడా తాత్కాలికంగా నమ్మారు, ఒక కాజీ తిన్నారు. ఓరు బాబు ఇంక ఈ కానీ నమ్మకూడదురా బాబు అనుకున్నారు. ఎప్పటికప్పుడు నమ్మి ఆయన దెబ్బ అని ఓడిచ్చారు. వాళ్ళు గోబ తిరిగిపోయింది అందరికన్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు బాబు కొడుకు మొత్తం మడతెట్టేశారు. ఈ మధ్యలో ఏమైందంటే కొంతమంది దొంగలు తయారయ్యారు, బాగా డబ్బులు. వెంకటేష్ నాయుడు లాంటి యాకంగా తమ్మన్నా వేసుకుపోతున్నాడు అంటే చూడు, స్కూటర్ ఎక్కించుకెళ్ళిపోయినట్టు. ఏంటంటే జనాలు ఇది చాలా ఇప్పుడు కొత్తగా మొదలెట్టారు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని విహారాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు బీటేస్తాను కూడా విమానాలు వేసుకుని బీటేస్తున్నారు. ఏంటండి ఇది వరకు స్కూటరు, కారు, బైకులు ఏదో వేసుకుని తిరిగి అమ్మాయిలు నెలలు పెట్టుకునేవారు. ట్రెండ్ మారిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల వెంకటేష్ నాయుడు లాంటి కూడా ఈ రకంగా అంత డబ్బు, ఆడికి జీవితంలో ఇంకేం కావాలని అంత డబ్బు. వెంకటేష్ నాయుడు గురించి మీరు మాట్లాడారు కాబట్టి క్వశ్చన్ సార్, ఇప్పుడు వైసీపీ ఒక చిన్న ట్రోల్ చేస్తుంది. వెంకటేష్ నాయుడు వైసీపీకి సంబంధించినోడు కాదు, టీడీపీకి సంబంధించినోడు అని చెప్పి నారాయణ గారితో, మినిస్టర్ నారాయణ గారితో దిగిన ఫోటో, రామ్మోహన్ నాయుడు గారితో దిగిన ఫోటో, లోకేష్తో దిగిన ఫోటో, ఇలాంటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవైతే దిగిన ఫొటోస్ ఉంటాయో అవన్నీ పెట్టి టీడీపీ మనిషి ఇటు వచ్చాడు అంటే ఈయన మావాడు కాదు, పార్టీ వాడు, దీనికి ఈయన వెంకటేష్ నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది అని చెప్పేసి నిన్నంతా ట్రోల్స్ నడిచినాయి సార్. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తే అలాగో మాట్లాడతారండి. ఇప్పుడు వెంకటేష్ నాయుడు వాళ్ళ మనిషి కాదనుకుంటే, ఇప్పుడు ఫోటోలు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సేకరించుకుంటా లేదా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు సేకరించుకున్నారు కదా. రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి చెవులేదో చెప్పొచ్చాడు కదా మొన్న. నువ్వు అత్తమ్మానికి రారా బాబు అని చెప్పొచ్చాడు కదా. ఏంటంటే ఫోటోలు కనపడినాయి కదా. ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. రాజశేఖర రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు గారు చెప్పాడా లేదా? మన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అని చెప్పేసి ఇదంతా ఇద్దరు పంచుకున్నారని చెప్తారా? ఈ దొబ్బేసింది అంతానే స్కీమ్లు అన్నీ ఆడి చేసాడు కదా. చేత వెంకటేష్ నాయుడు మీతోటి ఉండొచ్చు, నాతోటి ఉండొచ్చు, ఎవరితో ఫోటో దిగవచ్చు. అతను రాజకీయాల ఆసక్తులు, సెలబ్రిటీలు ఉన్నప్పుడు, పెద్ద నాయకుడు ఉన్నప్పుడు వెళ్తారు, ఫోటో అడుగుతారు. చంద్రబాబు నాయుడు రొద్దని తోసేస్తాడా? బాలకృష్ణ గారు అందుకనే కొట్టేసి పంపేస్తాడు ఎవరన్నా రానేకుండా దగ్గరికి. ఇలాంటివన్నీ వస్తాయనే అలా చేస్తే కొట్టేసాడు అంటారు. ఇక సర్లే రారా బాబు ఫోటో తీసుకో అంటేనేమో ఇలాంటివి చెప్తారు. మరి బాలకృష్ణ గారు కరెక్ట్ అని అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఇప్పుడు ఎవరు పడతాడు వచ్చి ఫోటో అంటే ఫెడల్ లాగి పంపిస్తాడు, ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటివన్నీ అనర్థాలు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా సరే ఎవరిని వచ్చి అడిగితే ఫోటో అంటే సరే బాబు అంటారు. వాళ్ళకి ఎంత తీసుకొచ్చిన సెరాకు వచ్చిన దానివల్ల ఏమవుతుంది, ఇదిగో ఇటు దొంగడు మీ కూడా అంటున్నారు వాళ్ళు. సింగపూర్ వాళ్ళు నాకు నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉందండి. అక్కడ ఈయన ప్రసంగాలు చూసి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు అందరూ బుర్రబాడైపోయింది. వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి. వాళ్ళు పరవశించిపోయారు ఆయన ప్రసంగం చూసి. డెఫినెట్గా పెట్టుబడులు వస్తాయి. సింగపూర్ కూడా మనతో ఆ కన్సార్టియం ఈశ్వరన్ గారు ఇలాంటి ఈశ్వరన్ గారి మీద అవినీతి ఆరోపణలు చేశారు వీళ్ళు. ఆ అవినీతి చేయడం కూడా వాళ్ళు చేసింది. పాల ప్యాకెట్లు 2 ఎక్స్ట్రా ఇవ్వండి, లేకపోతే ఇలాంటి బిస్కెట్లు ఇవ్వండి, ఇలాంటివి తీసుకుంటారు కదా. ఏదో మ్యాచ్ జరిగితే టికెట్లు ఇవ్వండి అని తీసుకున్నాడు. అలాంటి అవినీతి చేసాడు. అది అసలు మన లెక్కలోకి వద్దని వీడు దొబ్బేసిన డబ్బులు వీళ్ళు వ్యవహారం చూసిన తర్వాత అది దాన్ని అవినీతి అనొచ్చా మనం? మనకు మహాపాపం రాదా? ఇది ఇలాంటి మనుషులు వీళ్ళు. ఏమైనా వాళ్ళ కథ ముగిసిందండి. వాళ్ళ కేడర్ అంతా బిత్తరపోయి ఉన్నారు, బిక్క చచ్చిపోయి ఉన్నారు. టీడీపీ వాళ్ళ గురించి కూడా వీడియోలు గట్రా వదిలేదో చేస్తున్నారు. వీళ్ళ ఇవన్నీ చూసిన తర్వాత ఏం పర్లేదులే అనిపిస్తుంది. అంటే ఏదైతే టీడీపీ నుండి వచ్చిందో అది ఏ జనరేటెడ్ అని చెప్పేసి, ఏ జనరేషనో నిజమో ఒకటో ఏదైనా కానీ ఉండే వీళ్ళు వ్యవహారాలు ఫ్యాంటిక్ చూపిస్తాను, వీళ్ళు గోవాల ఇవన్నీ చూసి వీళ్ళు మన్ను మసాను వీళ్ళ రాచుకుని చూసిన తర్వాత వీళ్ళు ఏం చేసినా పర్లేదురా బాబు అనుకో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.